ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరువన్నమలైలో ప్రతి పౌర్ణమి రాత్రి జరిగే అద్భుతం ఒక దివ్య అనుభవం. ఇది ఒక సాధారణ సంఘటన కాదు, ఇది భగవంతుని సాక్షాత్ స్వరూపాన్ని కనిపెట్టే పవిత్ర క్షణం. తమిళనాడులోని తిరువన్నమలై అనే క్షేత్రం శివుని అగ్నిలింగ స్వరూపానికి ప్రతీక. ప్రతి నెల పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు అక్కడకు చేరుకుని గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ శక్తిని తాకేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో అద్భుతంగా కనిపించే విషయం ఏంటంటే, అరుణాచల పర్వతంపై ఒక వెలుగు అకస్మాత్తుగా మెరుస్తుంది. అది విద్యుత్తు కాంతి కాదు, అది దేవుని దర్శనంలాగా కనిపించే పవిత్రమైన జ్యోతి. ఆ క్షణం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారికి ఏమవుతుందో తెలియదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం, కొన్ని క్షణాలు కరుణతో కన్నీళ్లు. చాలామంది అక్కడ దైవిక శక్తిని తమ గుండెల్లో అనుభవించారట. ఆ వెలుగు కనబడిన క్షణం భూమి మీద శివుని స్పర్శ. కొంతమంది భక్తులు అంటారు, ఆ వెలుగు మధ్యలో శివలింగం ఆకారంలో కాంతి ప్రసరించిందని. ఇంకొందరు చెబుతారు, ఒక దివ్య ఆకారం తెల్లని వెలుగు చుట్టూ నీలి కాంతితో మెరుస్తూ కనిపించిందని. ఎవరి అనుభూతులు వారు, కానీ అందరి మనసులో ఒకే విషయం. ఇది భగవంతుని చూసే విశేషం కాదు, ఇది హృదయంలో నిలిచిపోయే అనుభవం. అంతేకాదు, ఆ రోజు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులంతా భయాన్ని మరిచి, అలసటను మరిచి పూర్తిగా ఆ పవిత్రతలో తన్మయులవుతూ ఉంటారు. కొందరికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, కొందరికి ఇంటిలో ప్రశాంతత వచ్చింది, కొందరికి జీవితంలో ఒక నూతన మార్గం కనబడింది. ఇవన్నీ కేవలం కలలు కాదు, అవి ఆ క్షేత్ర శక్తిని అనుభవించిన వారి. అంటే అగ్ని. శివుడు అగ్ని రూపంలో అక్కడే స్థిరంగా ఉంటాడని విశ్వాసం. అగ్నికాంతి పర్వతంపై మెరుస్తూ ఉందంటే అది శివుని తేజస్సు అని భక్తులు విశ్వసిస్తారు. ఆ కాంతి మనల్ని పరిశుద్ధం చేస్తుందనే నమ్మకం ఉంది. ఇది కేవలం శరీరానికే కాదు, మనసుకు, ఆత్మకు కూడా శాంతిని ప్రసాదించే పవిత్ర క్షణం. ఈ అద్భుతం చూసే అదృష్టం అందరికీ రాదు, అది శివుని అనుగ్రహం. కొన్ని కుటుంబాలు ప్రత్యేకంగా పౌర్ణమి ముందే రావడం మొదలు పెడతాయి, ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ వెలుగు ఒక్కసారి కనిపిస్తే దైవ సాన్నిధ్యం కలుగుతుందని. నేటి రోజుల్లో కూడా జరుగుతోందంటే అది మనిషికి దైవం ఎంత దగ్గరగా ఉన్నాడో తెలియజేస్తుంది. నేటి రోజుల్లో కూడా జరుగుతోందంటే అది మనిషికి దైవం ఎంత దగ్గరగా ఉన్నాడో తెలియజేస్తుంది. శివుడు మానవ రూపంలో కాకపోయినా తాను ఉన్నానని గుర్తు చేసే సంకేతాన్ని ఈ విధంగా చూపిస్తున్నాడు. తిరువన్నమలైలో పౌర్ణమి రోజున ఆ వెలుగు చూసిన వారికి జీవితాంతం మరిచిపోలేని అనుభవం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.